మహమ్మారి బారిన పడి తమ జీవితాలను పాడు చేసుకుంటున్న యువతను రక్షించేందుకు విజయవాడ నగర పోలీసులు ఒక అద్భుతమైన మానవీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేవలం నేరస్తులను పట్టుకోవడమే కాకుండా వారిలో మార్పు తీసుకువచ్చి సమాజంలో గౌరవప్రదంగా బతికేలా చేసేందుకు పోలీస్ యోగాంధ్ర అనే వినూత్న పునరావాస కార్యక్రమాన్ని ప్రారంభించారు. మత్తు పదార్థాల వ్యసనంతో ఇబ్బంది పడుతున్న యువత దీని ద్వారా కోలుకుని మళ్ళీ సమాజంలో భాగస్వాములు కావడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో తోడ్పడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న డ్రగ్స్ పై దండయాత్ర 2.0 ప్రచారంలో భాగంగా విజయవాడ పోలీసులు నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా 150కి పైగా డ్రగ్స్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు. దాదాపు 3000 మందికి పైగా వ్యక్తులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా వారిలో సుమారు 1200 మంది మత్తు పదార్థాలను వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. అయితే వీరిపై కేవలం కేసులు పెట్టడమే కాకుండా వారిని వ్యసనం నుంచి దూరం చేయడమే లక్ష్యంగా పోలీసులు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ఈ ప్రచారంలో భాగంగా పోలీసులు ఒక భారీ యోగా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాజిటివ్ గా తేలిన 1000 మందికి పైగా యువతతో పాటు మొత్తం 4000 మంది భాగస్వాములయ్యారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసే యోగా సాధన, ధ్యానం ద్వారా ఈ యువతలో మానసిక స్థైర్యాన్ని, క్రమశిక్షణను మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంపై విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ఈ యువత పూర్తిగా వ్యసన విముక్తులు అయ్యేంత వరకు తాము పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. బాధితులకు మొదట 15 రోజుల పాటు ఇంటెన్సివ్ యోగా శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారు మళ్ళీ పాత దారిలోకి వెళ్లకుండా ఉండేందుకు స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది నిరంతరం వారిని గమనిస్తూ వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందిస్తూ రక్షణగా ఉంటారు. ఈ వినూత్న కార్యక్రమం యొక్క ప్రగతిని పరిశీలించడానికి రాబోయే జూన్ 20వ తేదీన వీరందరికీ మరోసారి ఫాలో అప్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ యోగా ఆధారిత పునరావాస కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా 95% మంది యువత తమ డ్రగ్స్ అలవాటును పూర్తిగా మానుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తారనే బలమైన నమ్మకాన్ని పోలీసు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కేవలం చట్టపరమైన చర్యలకే పరిమితం కాకుండా యోగా సంస్కరణల ద్వారా ప్రజారోగ్యాన్ని, యువత భవిష్యత్తును కాపాడేందుకు విజయవాడ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం.